నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటారు. కర్మ ఫలితం ఎవరినైనా ఎంతటి వారినైనా వదిలిపెట్టదు అంటారు. సరిగ్గా ఇవే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగాయా? ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటికే వరుస అరెస్టులు, జైలుకి వెళ్తున్న పరిస్థితి. తాజాగా మిథున్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు. ఇక మరోపక్క వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్తే ఆ పార్టీ జెండా మోసేది ఎవరు? గతంలో విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచినప్పుడు ఒక పోస్ట్ పెట్టడం చూసాం, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అదే ట్వీట్ పెట్టుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? అలాగే మరోపక్క అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారిని కూడా ఎంక్వైరీకి పిలిచిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎంక్వైరీకి రాలేదు. సో అసలు మరి కర్మ బూమరాంగ్ అంటారు, మరి అదే కర్మ ఇప్పుడు జగన్ను వెంటాడుతోందా? ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం, మనం చూస్తూ ఉన్నాం లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనం రేకెత్తించింది అని చెప్పి. ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అసలు మద్యం స్కామే జరగలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. కానీ ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తున్నామని చెప్పేమో సిట్ అధికారులు అంటున్నారు. సో ఎటకేలకు ఇప్పుడు ఫైనల్లీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా అనుకున్న టైంలో ఆయన పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది కర్మే అనుకోవచ్చు అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఆయన పరిస్థితి బాగానే ఉంది ఇప్పటికైతే. మీరు చెప్పినట్టు కర్మ కాలుతుందా కాలదా అనేది అరెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు. ఆగస్ట్ 1 వరకు ఆయనకి రిమాండ్ ఇచ్చారు. సో మిథున్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడతాడు, నోరు విప్పుతాడా విప్పడా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఆయన నోరు విప్పలేదు, సహకరించట్లేదు అనే కదా ఆయనకి రిమాండ్కి ఇచ్చారు. కాబట్టి అసలు ఈ లిక్కరు మీరు అన్నట్టుగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇది అసలు జరగలేదు, జరగని దాని గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు, దీన్ని అనవసరంగా లేనిపోని ఇది చేస్తున్నారు. నిన్న సజ్జల మాట్లాడారు, అంబటి రాంబాబు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే. ఇన్ని జరిగాయి మనకు తెలుసు. తర్వాత ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అసలు జరగకపోతే సిట్ ఇంత దూరం ఎలా రాగలదు? అసలు ఏమీ లేకపోతే అసలు సిట్ అనేది ఒక అరెస్ట్ చేయగలదా? సుప్రీంకోర్టు ఎందుకు మరి మీరు వెంటనే వెళ్ళి లొంగిపోండి అని చెప్తుంది మిథున్ రెడ్డికి? అవకాశం కూడా, టైం కూడా ఇవ్వకుండా. అంటే సుప్రీంకోర్టు తప్పు చేయదు కదండి. అంటే వీళ్ళు ఏమీ జరగలేదు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకి తెలియదా జరిగిందో లేదో? అక్కడ ఏదో జరిగింది, అది ఏమిటి అనేది బయటకు తీయమనే కదా. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు వచ్చాయి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అసలు ఈ నెట్వర్క్ అనేది అసలు మనం ఊహించని రీతిలో ఉంది. చెప్పాలంటే అసలు వీళ్ళు ప్రభుత్వం మద్యాన్ని అమ్మడం ఏంటి, దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా అసలు మీరు ఒక్కొక్క అంశం తీసుకుంటూ వెళ్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. డిస్టిలరీస్ని వాళ్ళే మొత్తం అంతా చేతుల్లోకి తీసేసుకుని కొత్తగా వాళ్ళు మద్యం పాలసీ తీసుకొచ్చి, ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకొస్తే మీరు తప్పు పడతారు ఏంటి అని సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడి అసలు ప్రభుత్వం మద్యం విక్రయించడం ఏంటి ఒకటి. రెండోది అసలు ఏ బేస్ మీద అసలు ఏమంటారు 2019-24 మధ్య, అంటే 2019లో వైసీపీ వచ్చింది, మేము మద్యాన్ని విడతల వారీగా మేము రద్దు చేస్తాము, 24 ఎన్నికలకి మద్యం అంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేశాకే మిమ్మల్ని ఓట్లు అడుగుతాము అని వచ్చిన ఒక వైసీపీ. అంటే మీరు 2014-19 మధ్య వాళ్ళు ఎంత అమ్మకాలు ఉన్నాయి, ఎంత మద్యం తయారీ ఉంది అని చూసుకుంటే, తర్వాత 2019-24 మధ్య ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాక ఈ మద్యం పాలసీ అనేది వీళ్ళు ఎంత రేట్లు పెట్టారు, ఎంత వాళ్ళు విక్రయాలు చేశారు, ఇవన్నీ చూసుకుంటే ఎంత హైప్ ఉంది ఇక్కడ, ఇవన్నీ మీరు బేరీ చేసుకోవాలి. తర్వాత ఈ 1 year కాలంలో మద్యం అనేది ఏ రకంగా అమ్ముతున్నారు, మంచి బ్రాండ్స్ తీసుకొచ్చి మళ్ళా కూటమి ప్రభుత్వం రేట్లు తగ్గించి. ఇంకో విషయం ఏంటంటే ఈ రేట్లు తగ్గించడంలో కూడా ఏం జరిగిందంటే, మీకు ఇవాళ మీరు తెలంగాణ తీసుకున్నా లేదు కర్ణాటక తీసుకున్నా, అంటే బోర్డర్ ఏరియాస్ ఐమ్ టాకింగ్ అబౌట్, తమిళనాడు తీసుకున్నా, బోర్డర్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మద్యం కొనుక్కుంటున్నారట. అంటే ఇక్కడ రేటు తక్కువ ఉందని. ఇవాళ కర్ణాటక గవర్నమెంట్కి వాళ్ళ అబ్కారీ శాఖ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారంటే మనకి లిక్కర్ అమ్మకాలు ఈ 1 yearలో తగ్గాయి మనకి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మంచి మద్యం ఇస్తున్నారు, తక్కువకి ఇస్తున్నారు,
చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కోవటం వల్ల మనకు ఆదాయం తగ్గిందని. అంటే మీకు పాలసీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదే మీకు మద్యం విక్రయాలు మీకు వైసీపీ హయాంలో ఏం జరిగిందంటే, మీరు ఇవాళ తెలంగాణ నుంచి ఒక 2 బాటిల్స్ ఒక వ్యక్తి కొనుక్కుని వెళ్తే మీకు చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు మనుషుల్ని పెట్టి అవి 2 లోపలికి తీసుకెళ్లకుండా చేసి, అంటే మేము అమ్మిన మద్యమే కొనుక్కోవాలి, తర్వాత అది ఎంత రేట్ అయినా మీరు కొనుక్కోవాలి అనేది వాళ్ళ పాలసీ. అంటే ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా. మంచి అంటే బ్రాండ్స్ అంతా కూడా వాళ్ళు ముడుపులు ఇవ్వలేదని వాళ్ళకి ఇవ్వలే, ముడుపులు ఇస్తాము అని అన్న వాళ్ళకి వాళ్ళు వెసులుబాటు ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళు చేసి ఈరోజు ఈ మద్యం కుంభకోణంలో 3600 కోట్లు వీళ్ళు హవాలా ద్వారా రకరకాలుగా పంపిణీ చేసి, నిన్న మనకు తెలిసిన విషయం ఏంటి, మనం అంతకుముందు కూడా మాట్లాడాం, రాజ్ కసిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి ఒక లేడీ అసిస్టెంట్, ఎవరు రాజ్ కసిరెడ్డి దగ్గర ఉండే అసిస్టెంటు, ఆ రోజు జరిగిన మొత్తం క్రయ విక్రయాల విషయాలు, తర్వాత ఎంత ఆదాయం వచ్చింది వివరాలు ఇస్తే, అది మిథున్ రెడ్డి పంపించాడా, రాజ్ కసిరెడ్డి పంపించాడా, తాడేపల్లికి అయితే ప్రతి నెల ఒక 60 కోట్లు వెళ్ళింది అనేది గతంలో మనం మాట్లాడాము. అది నిన్న నిజమని తేలింది మనకి. అంటే నెలలో 60 కోట్లు అంటే మీకు 5 సంవత్సరాల్లో ఎంత? ఎందుకంటే ఈ మద్యం పాలసీ అనేది వాళ్ళు 2019 జూన్లోనే ఎప్పుడో తీసుకొచ్చినట్టున్నారు. అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే ఈ పాలసీ అనేది వచ్చిందంటే పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే పోనీ 4.5 సంవత్సరాలు ఈ పాలసీ ఉంచుకున్నా కూడా ప్రతి నెల ఇంత వస్తే మీకు అలా లెక్కేసుకున్నా కూడా మనకు 3600 కోట్ల దాకా అది జరిగింది అంటే వాళ్ళకి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇది మనకు తెలిసినది, ఓన్లీ ముడుపులు మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఈ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ నెల మీకు 12% అండి మీరు ఇవ్వాలి గవర్నమెంట్కి. వాళ్ళు ఏం చేస్తారు, 12% అయ్యాక 2 నెలలు పోయాక మీరు 20%, 18% వాళ్ళు అడిగితే మీరు ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే మీకు వాళ్ళు కంటిన్యూషన్ ఉండదు. ఈ రకంగా బెదిరించి వీళ్ళు రేట్లు పెంచి ఇన్ని చేసి ఇవాళ అసలు మద్యం కుంభకోణమే లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి, అక్రమంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన మాట్లాడి, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ మీద మాట్లాడుతూ, మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు, అతను 3 సార్లు ఎంపీగా గెలిచాడు. ఇక్కడ ఎంపీగా 3 సార్లు గెలిచాడా 30 సార్లు గెలిచాడా కాదు కదా, ఒక ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏంటనేది. ఇప్పుడు అసలు మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంత డిజిటలైజేషన్ జరిగాక అసలు ఒక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి క్యాష్ విధానాన్ని ఎట్లా ప్రోత్సహిస్తాడు? ఆయన నిలదీయాలిగా. ఏ తప్పు చేయకపోతే మిథున్ రెడ్డి ఏమనాలి? అసలు క్యాష్ ఎలా తీసుకుంటారండి? ప్రపంచం అంతా ఇలా ఉంటే ముఖ్యంగా భారతదేశంలోనే అనాలి. అదేదీ లేకుండా మీరు అసలు డబ్బు వసూలు చేసి దాన్ని గోను సంచిల్లోనూ అట్టపెట్టెల్లోనూ మీరు అది ఎక్కడ సూర్యాపేట దగ్గర ఎక్కడో అక్కడి నుంచి మీరు తరలించి, అసలు అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇంత పకడ్బందీగా వీళ్ళు చేసినా కూడా ఇవాళ సిట్టు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళు మొత్తం వివరాలు సేకరించి ఇవాళ వాళ్ళ ముందు ఉంచాకే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మద్యం కుంభకోణం జరగలేదని జగన్మోహన్ రెడ్డి అన్నా, మద్యం కుంభకోణం జరగలేదని మరొకళ్ళు చెప్పినా, కర్మ అనేది ఏ రకంగా ఉంటుంది, ఇందాక మీరు అడిగిన దానికి, మీరు ఎంత జాగ్రత్తగా చేసినా, ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో చిన్న క్లూ వదిలేస్తాడు. ఇప్పుడు ఎంత ఒక హత్య చేసిన వాడు కూడా మీకు ఈ మధ్య కాలంలో అయితే ఒక 12 ఏళ్ల తర్వాత ఒక హత్యను అంటే వాళ్ళు ఛేదించారు. అందుకని అది ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ డినై అయితే అవ్వదు ఏ తప్పైనా సరే. అందుకని కర్మ అనేది మీకు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కర్మ 2025లో కాలుతుంది. ఆ ఖాళీ ఆయన జైలుకి వెళ్ళడం జరుగుతుంది. సార్, డివిఎస్ గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇది 2014 నుంచి 19 మధ్య ఉన్న మద్యం పాలసీని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారని చెప్పి అంటమే కాకుండా, అండ్ ముఖ్యంగా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మద్యం స్కామ్ జరిగింది, ఇది ఒక కుంభకోణం లాగే చూడాలా? ఇప్పుడు కర్మ అని అన్నాం. కర్మ అంటే ఎంతోమందికి నకిలీ మద్యం ఇచ్చి వాళ్ళ ప్రాణాలను తీసుకొని ఒక మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదా? ఆ కర్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందా అంటే? ఈ కర్మల్లో కూడా రకాలు ఉన్నాయి. సత్కర్మ, దుష్కర్మ. సత్కర్మ బిచ్చ తత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం అదే.
నువ్వు కర్మ కర్మ అంటే కర్మ మీద పాట ఏమన్నా ఉంచుదాని ఈ గూగుల్లో కొట్టా, ఈ పాట వచ్చేసింది. ఏంటి? ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించలేదు జన్మ. అంటే ఎన్ని కన్నీళ్ళ ఉసురిది చెప్పు. ఇక్కడ యాక్చువల్గా 30,000 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి అంటున్నారు. అసలు 30,000 మంది కాదు. ఇవాళ ఏదో పేపర్లో ఎడిటోరియల్లో చదివా, 7,000 మంది తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయారంట. 5 ఏళ్లలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు చెప్పినటువంటి 5 ఏళ్లలో 7,000 మంది చనిపోయారు. సర్పు డిఆర్డిఏ నివేదిక అంటది. అంటే ఒక జిల్లాలో 7,000 మంది, అది కూడా ఎవరు? 35-45 ఏళ్ల వయస్కులు. మరి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 ఉమ్మడి జిల్లాల్లో నువ్వు లెక్కేసుకో, ఆన్ యావరేజ్ 91,000 మంది చచ్చిపోయారు సుమారు. అంటే 1,00,000 మంది ఈ మద్యం దాగి చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ ఒకటి చేశాడు నిన్న, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయన జాతీయ నాయకుడు, ఎంపీ, ఏఐసిసి సెక్రటరీ. 1 కోటి కుటుంబాలు నాశనం అయినాయి. జగన్మోహన్ రెడ్డి అమ్మిన ఈ మద్యం తాగి, ఇది మద్యం కాదు, ఇది విషం, విషానికి మద్యం లేబుల్స్ అంటించారు. 35 లక్షల మంది కిడ్నీసు లివర్ దెబ్బతిందంటున్నారు. 52% కిడ్నీస్, 54% లివర్ దెబ్బతిందంటే ఇవాళ మరి మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే దుష్కర్మ, వీళ్ళు చేసింది సత్కర్మ కాదు. ఇప్పుడు మీరు అన్నారు, ఏమంటున్నారు? చంద్రబాబు మరి ఆ రోజు అమ్మలేదా, లేకపోతే 2014-19 మధ్య అప్పుడు ఇదే జరిగింది అంటున్నారు. అప్పుడు ఇలా డిస్టిలరీలు కబ్జా చేశారా? అదేమంటే ఏమంటారు? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో అమ్మించారు, మేము ప్రభుత్వంతో అమ్మిస్తున్నాం, చూసారా మా సత్యసంధత అంటారు. వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం చేసిందా, నువ్వు చేయించావా అని కాదు కదా. ప్రభుత్వ అధికారుల్ని నీ గుప్పెట పట్టావు, వ్యవస్థలని చెరబట్టావు. ప్రభుత్వంతో అమ్మించాను అని చెప్పుకుని నువ్వు తప్పుకోలేవు. దీంట్లో ఎవరక్కడ అమ్మింది? ఇప్పుడు అక్కడ ఇవాళ మనం చూసాం, ఎవరితను? మిథున్ రెడ్డి. ఇతనికిను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? మళ్ళీ అదే అంటారు. ఏమని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కొడుకు 3 సార్లు ఎంపీగా గెలిచాడు, లోక్సభ పక్ష నాయకుడు, ఆయనకి ఈ స్కామ్కి సంబంధం ఏంటంటే, మరెందుకు అతను డిస్టిలరీల యజమానులతో ఫోన్లో మాట్లాడటం? అతను ఎందుకు మరి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడటం? కలవటం ఎందుకు? గూగుల్ టేక్అవుట్లో వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి. అతను ఇక్కడ ఉన్నటువంటి డెన్ ఇన్ఛార్జీలతో పలానా రోజు తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్తో కలిశాడు, పలానా రోజు హైదరాబాద్ బంజారా హిల్స్ డెన్ ఇన్ఛార్జ్ వెంకటేష్ నాయుడుతో కలిశాడు, పలానా రోజు పెద్దమ్మగుడి దగ్గర ఇంకో డెన్ ఇన్ఛార్జి ఎవరతను సైఫ్ని కలిశాడు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు స్పష్టంగా కనపడ్డాయి. ఏది నువ్వు మాట్లాడావా లేదా, నువ్వు వాట్సాప్ మెసేజ్లు పెట్టావా లేదా? ఇప్పుడు అతను ఉన్నాడు ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, అతనికి ఏమని ప్రలోభం పెట్టారు? కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించేస్తామన్నారు. అతని వాట్సాప్ మెసేజ్లన్నీ ఇప్పుడు రిట్రీవ్ చేసింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. మిథున్ అన్న పలానా గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మీరు ఏదన్నా ఉంటే రాజ్ కసిరెడ్డితో మాట్లాడుకోండి. ఎవరా రాజ్ కసిరెడ్డి? అతనికి డిస్టిలరీలకి ఏంటి సంబంధం? ఎక్సైజ్ శాఖ అతను ఏంటి సంబంధం? రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారు, కానీ ఎక్సైజ్ శాఖ సలహాదారుగా పెట్టుకున్నారా? ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఏంటి ఒకడు మీరు ఎవరైతే ఈ సత్యప్రసాద్ గురించి చెప్తున్నారో ఇదే సత్యప్రసాద్ని అలాగే వాసుదేవరెడ్డిని ఇద్దరిని బెదిరించి అప్పట్లో వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని అప్రూవర్గా మార్చి ఈ లేని కేసును సృష్టించి బలపరచాలని చూస్తున్నారు. ఇది అప్రూవర్గా మారే కుట్ర. సో అప్రూవర్గా మారడానికి వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు లాయర్ మాటలు విని వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకని ఏవేవో ఇన్వాయిస్లు అంటున్నారు, సెల్ లొకేషన్లు అంటున్నారు, ఇవన్నీ కూడా అవాస్తవాలు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని అప్రూవర్గా మార్చే కుట్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడితోనే జరుగుతుంది అంటున్నారు. వీటిలో వాస్తవం ఉందంటారా? ఏది అవాస్తవం, ఏది వాస్తవం?
అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయడం వాస్తవమేనా? అసలు నీకంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఉండటం వాస్తవమేనా కాదా? అది అవాస్తవమేనా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు బెదిరిస్తే ఒప్పుకుంటారా? అంటే నిన్ను బెదిరించి ఒప్పించలేకపోయిందా సిబిఐ 13 ఏళ్ళుగా? అంటే ఏంటిది? అది ఒక దర్యాప్తు సంస్థ, వాళ్ళు పోలీసులు. ఏ విధంగా మీ దగ్గర నిజాలు రాబడతారు. మీరు సహకరించలేదనుకోండి, అన్ని ఆధారాలు చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ అంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అంటే సిబిఐ ప్రధాని మోడీ డైరెక్షన్లో నడుస్తున్న దర్యాప్తు సంస్థ సిబిఐ ఎస్పీ మీద మీరు కేసు పెట్టారా? ఇక్కడ దర్యాప్తు సంస్థలకి ముఖ్యమంత్రికి ఏంటి? ఇప్పుడు నువ్వు అలా చంద్రబాబు దర్యాప్తు సంస్థ, జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు సంస్థ అనేది కాదు కదా. మీరు 1000 కోట్లు కొల్లగొట్టారా లేదా? ఇది ఇక్కడ వాస్తవం. 90 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చి కొన్నాడు కసిరెడ్డి రాజు? హైదరాబాద్ శివారుల్లో. ఎప్పుడు కొన్నాడు? నువ్వు ముఖ్యమంత్రి అయినా కొన్నాడా, ముఖ్యమంత్రి కాకముందు కొన్నాడా? వీటన్నిటికీ ఆధారాలు లేవని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఉన్నాయి కదా, ఆధారాలన్నీ స్పష్టంగా చూపించారు కదా. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీ అసలు ఉందా? ఆదాన్ డిస్టిలరీ అనేది అదేమంటే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ, సాక్షి మీడియా లేదు, మీరు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఏంటి? అసలు చంద్రబాబు ఇచ్చిన డిస్టిలరీలు కాకుండా మేము ఇంకా అదనపు డిస్టిలరీలు ఏమీ ఇవ్వలేదు కదా అంటున్నారు. అడగలేదు ఆ ప్రశ్న? అంటే తర్వాత అడుగుదాం అనుకున్నావా? అంటే ఏంటి? ఇప్పుడు యూవి డిస్టిలరీస్ ఎక్కడుంది? అది చూపించు, దాని మెషినరీ ఎక్కడుంది? లీలా డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, దాటికి ఇచ్చాడా ఏంటి చంద్రబాబు అప్పుడు ఆర్డర్లు? అంటే మీరేంటంటే ఇవాళ మేము ఏది చెప్పినా మా దగ్గర మీడియా ఉంది, మా దగ్గర పేపర్ ఉంది, ఛానల్ ఉంది, లేకపోతే ఇంకా అదర్ ఛానల్స్ ఉన్నాయి, వాటితో మేము చెప్పింది ప్రజల్లోకి పంపుదామంటే గతంలో మిమ్మల్ని నమ్మారా? ఇప్పుడు నమ్మటానికి మద్యంతో ఎవరు పెట్టుకున్నా వాళ్ళు నాశనం అవుతారు. అసలే వాళ్ళు నాశనమై మద్యం తాగుతున్నారు. తాగేవాళ్లే అది తాగకూడదని తెలిసినా బలహీనతతో తాగుతున్నప్పుడు మీరు వాళ్ళ ఉసురు పోసుకుంటే 1,00,000 మంది దాకా చనిపోయారు అని చెప్పి, మరి నిజంగానే అంతమంది మద్యం దాకా చనిపోయి ఉంటే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు అవ్వలేదంటారు? అంటే ఏమని నమోదు చేయాలి? ఇది స్లో పాయిజన్, ఇది కేసు అని తెలిసేదే అవకాశం లేదు కదా. ఇప్పుడు అతను వెళ్తున్నాడు, మందు తాగుతున్నాడు, వస్తున్నాడు, కిడ్నీ దెబ్బతింటోంది, లివర్ దెబ్బతింటోంది, ఈ వెంటనే తాగిన వెంటనే నీ గిలగిల కొట్టుకొని చచ్చిపోతే కేసు పెడతారు. అది కాదు ఇక్కడ జరుగుతోంది. జగన్ అమ్మింది ఏంటి? స్లో పాయిజన్. అతనేంటి ఇప్పుడు మనం చూసాం, డిస్టిలరీలని కబ్జా చేసిన ముఖ్యమంత్రిని చూసావా? డిస్టిలరీలని తన అదుపులోకి తీసుకుని, తన సబ్లీజ్కు తీసుకుని ఎస్పీవై డిస్టిలరీ ఎవరిది? అవినాష్ రెడ్డి, ఇది ఇతను ఎవరు? మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి దానిపైన? విశాఖ డిస్టిలరీస్ పైన విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? అదాన్ డిస్టిలరీస్లో విజయసాయిరెడ్డి అల్లుడు పెనికే రోహిత్ రెడ్డి పెట్టించాడు అంటున్నారు. దానికి మీరు 752 కోట్లు ఎట్లా ఆర్డర్ ఇస్తారు? అది పెట్టి అన్నాళ్ళైంది. కొత్తగా ఒక డిస్టిలరీ పెడితే, కొత్తగా ఒక బ్రాండ్ ఇస్తే నిబంధన ఏంటి? 10,000 కేసుల కన్నా ఎక్కువ కొనకూడదు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కొత్త బ్రాండ్లు, కొత్త కంపెనీలు వస్తే నువ్వు అక్కడ ఎంత కొనాలి? 10,000 కేసులే కొనాలి. కానీ నువ్వు ఎన్ని కేసులు కొన్నావు? 1,80,000 కేసులు కొంటావా? ఏ రకంగా వీళ్ళు వాళ్ళని బెదిరించారో డిస్టిలరీల యజమానులు ఇచ్చారు వాంగ్మూలాలు. జయమురుగన్ ఇచ్చాడు, ముత్తప్పని ఇచ్చాడు. ఏది? మమ్మల్ని వాళ్ళు బెదిరించారు, అతను ఎవరో బూనాటి చాణక్య అంట, అతను నాకు ఫోన్ చేశాడు అని ఒక డిస్టిలరీ సిఎఫ్ఓ చెప్తున్నాడు. సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడతాడా చాణక్య? సీఎంఓకి చాణక్యకి ఏంటి సంబంధం? సీఎంఓ నుంచి ధనుంజయ రెడ్డి మాట్లాడాడంటే అర్థం ఉంది. అంటే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ బూనేటి చాణక్య నియమించాడా? వాడెవడో బోరగడ్డ అనిల్, వాడు కూడా అదే అనేవాడు. సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, నేను సీఎం పిఎన్ అని చెప్పుకునేవాడు. భూ కబ్జాలకు పాల్పడ్డాడు, బెదిరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ అంటే ఇదా? బెదిరించటం, అక్రమ వసూళ్లు చేయడం, సెటిల్మెంట్లు చేయడం, ఎలా భ్రష్టు పట్టించాడో జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది. ఇవాళ ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి జనంలోకి వెళ్ళి దాక్కుందాం
అని చెప్పి జనం మీద నువ్వు ప్రేమ ఒలకబోసినా గతంలో ఎప్పుడూ లేదు రైతుల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు. ఇప్పుడు అసలు పొగాకు రైతులు ఎక్కడో పిలవండిరా నాయన అంటున్నాడు, లేకపోతే వెళ్ళిపోయి వచ్చారు, అది అయిపోయినట్టుంది. మిర్చి రైతులు అన్నాడు, మామిడి రైతులు అన్నాడు, ఇప్పుడు కరేడు రైతుల ఏంటది కడేరు ఇండోసోల్, అసలు అది తెచ్చిందే అతను. ఇప్పుడు ఇవాళ కర్మ బూమ్రాంగ్స్ అంటే అదే అన్నమాట. అతనికి కనీసం మరి జనంలో సానుభూతి రావటం లేదంటే కారణం అదే. మేడం, కర్మ బూమ్రాంగ్ అంటే నిజంగానే అంటే చేసిన కర్మ అనుభవిస్తారంటారా? ఆ విషయానికి వస్తే మరి వివేక గారి హత్య కేసులో మనం చూస్తూనే ఉన్నాం గత 6-7 సంవత్సరాల నుంచి కూడా. మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి ఇంతవరకు కనీసం ఒక్కసారి కూడా ఆయన జైలుకి వెళ్ళి వచ్చింది లేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ నిజాలే అంటారా? ఎందుకు నిజం కాదండి. లైఫ్లో అంటే సాధారణంగా ఇదివరకు ఎలా ఉండేదంటే గతంలో, అంటే మన పై వాళ్ళ కాలంలో, ఇంకా మీరు చిన్నవాళ్ళు అంటే మీకు 2వ జనరేషన్ అనుకోండి, మీ పైన ఏదైనా తప్పు చేస్తే మళ్ళా పుట్టి అనుభవిస్తారు అనేవాళ్ళు. అంటే కర్మ అనేది వచ్చే జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఈ జన్మలోనే మన ఫలితాన్ని అనుభవించేస్తాము, మంచి అయినా చెడైనా అనేది ఇప్పుడు థియరీ అది. సో ఆ థియరీ ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు మీరు అన్నారు అవినాష్ రెడ్డి అని. ఇవాళ అవినాష్ రెడ్డిది కోర్టులో కేసు అది వాళ్ళ వాదనలకు వచ్చింది. సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది, 3 అంశాలు చెప్పింది. 3 అంశాల మీద మీరు మాకు వివరణ ఇవ్వమని ఇచ్చాక వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. యాక్చువల్గా దాన్ని బట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఆ రోజు సిబిఐని బెదిరించిన అవినాష్ రెడ్డి కేసు ఇవాళ వచ్చింది కదా. అంటే మేబీ ఏడాది పట్టి ఉండొచ్చు కదా, ఏడాదో ఏడాదిన్నరమో పట్టింది, కానీ మళ్ళీ కేసు వచ్చింది కదా. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, అది ఏదైనా కూడా డిలే అవుతుంది కానీ డినై కాదంటారు చూడండి, అట్లా ఏదైనా డిలే కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులే ఉన్నాయి, ఈడీ దానికి సంబంధించి, అది 12 ఏళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్, పుష్కర కాలం. కానీ అవి కూడా వదిలిపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్మ ఎలా పండుతుందంటే, మీరు అడిగారు కాబట్టి, 1 ఆ పాత కేసులు, 2 వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి, 3 ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము, ఇంకా వస్తాయి 4, 5 అట్లా. ఇంకా ఎన్నున్నాయి ఆయన చేసిన స్కాములు? ఇప్పుడు ఇసుక ఉంది, ఇదేంటది ఇంకా మట్టి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, మైనింగ్ ఉంది, భూదందాలు ఉన్నాయి, వరుసగా అన్నీ ఉన్నాయి. అందుకని ఇవేవి వదిలిపెట్టవు కర్మ. ఇంకొకటి ఏంటంటే ఆయన కర్మ ఎలా కాలబోతోందంటే, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే పరిమితం అవుతుందా, భారతీరెడ్డికి కూడా చుట్టుకుంటుందా ఈ కర్మ అనేది? అంటే మీకు ఒక కథ ఉంది గతంలో, అంటే చుట్టుకోవడం ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు చర్చ ఒకటే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ జైలుకి వెళ్తే తర్వాత పార్టీ జెండా మోసేది ఎవరు అని చెప్పి ఒక అదే ఇక్కడ దానికి వస్తా. ఇక్కడ ఒక కథ ఏం చెప్తానంటే, పూర్వం మన చందమామలో చదువుకున్నాం, చందమామ కథల్లో. అంటే ఒక బోయవాడు ఉంటాడు కదా, బోయవాడు వేటకెళ్తే చంపేస్తాడు కదా, జంతువులు చంపుతాడు రోజు. అప్పుడు ఒక సాధువు ఎదురవుతాడు. అప్పుడు ఆ సాధువు అడుగుతాడనమాట, ఎందుకు నువ్వు రోజు చంపుతున్నావు అంటే, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలంటాడు. సరే కుటుంబాన్ని పోషించుకోవాలంటున్నావు, మరి రోజు నువ్వు చంపుతున్నావు కదా, ఈ చంపిన దాంట్లో ఈ పాపం నీకే వస్తుందా, నీ కుటుంబానికి కూడా వస్తుందా అని అడుగుతాడు. అంటే నా కుటుంబానికి కూడా వస్తుంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటాడు. అయితే నువ్వు వెళ్ళి అడిగేసిరా అంటాడు. ఇంటికి వెళ్ళి అతను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని అడుగుతూ వస్తాడు. ఇప్పుడు నేను మీకోసం కష్టపడి తీసుకొస్తున్నాను కదా జంతువుల్ని చంపి, మరి పాపకర్మ మీరు తీసుకుంటారా అని. వాళ్ళు అంటారు, మేమెందుకు తీసుకుంటాం, అది నీ బాధ్యత, నువ్వు గృహ యజమానిగా నువ్వు మాకు తిండి పెట్టాలి, నువ్వు చంపి తీసుకొస్తే నీ పాపం మాకెందుకు వస్తుంది, ఆ కర్మ మేము తీసుకోమంటారు. భార్య కూడా అదే చెప్తుంది, నాకేంటి, నువ్వు భర్తగా నువ్వు సంపాదించి తీసుకురావాలని. అప్పుడు అతను వెళ్ళి ఆ సాధువుకి చెప్తాడు. అప్పుడు అతను ఒక సన్యాసిగా మారుతాడు. అంటే రియలైజేషన్. నేను అనేది ఇక్కడ ఎందుకు నేను భారతీరెడ్డి పేరు తెచ్చానంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ మాణిక్య ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే, బాలాజీ గోవిందప్ప ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో, బాలాజీ గోవిందప్ప ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు. సో మద్యం కుంభకోణంలో భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా గతంలో వైజాగ్కి సంబంధించి రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో కూడా భారతీరెడ్డి ఫుల్ ఇన్వాల్వ్ అయింది ఆవిడ. తర్వాత అక్కడ జరిగిన భూదందాల విషయంలో కూడా భారతీరెడ్డి ఇది ఉంది. సో అలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఇవాళ భారతీరెడ్డిని కూడా ఈ కర్మ చుట్టుకుంటుందా అన్నది అందుకోసం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి వెళ్తారేమో జైలుకి, మనకు తెలియదు. అంటే అదృష్టం బాగుంటే ఇద్దరు కలిసే వెళ్తారు. ఆ తర్వాత పార్టీ జెండా ఎవరు మోస్తారు అంటే, ఇప్పుడు ఇంతవరకు మరి మనకి తెలిసి
సజ్జల పేరు ఎక్కడ స్కామ్స్లో వచ్చినట్లేదు కదా. అంటే ఎస్పెషల్లీ మనం ఏ స్కామ్ తీసుకున్నా సజ్జలను ఎంతసేపు సకల శాఖ మార్చులు మేనేజ్ చేశారు ఇది అది చెప్తున్నారు. కానీ ఇప్పుడు ధనంజయ రెడ్డిని మించి సజ్జల కాదు అనుకున్నాక కానీ ధనంజయ రెడ్డి అరెస్ట్ అయిపోయారు. అంటే ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లేకపోతే ఒక వైసీపీకి సంబంధించిన ఆయన పేరు కూడా వినిపించే అవకాశం ఉంది. డబ్బు నియోజకవర్గాల వారీగా వెళ్ళింది, కొంతమంది ఇన్ఛార్జీలు దీన్ని పంచడం జరిగింది. ఇంతవరకు రాలేదన్న. దట్స్ వాట్. ఇప్పుడు నియోజకవర్గాలకి ఒక 43 మంది ఎమ్మెల్యేలకి ఒక 90 ఎంపీలకి 250 నుంచి 300 కోట్లు తాడేపల్లి పక్కన ఉన్న డెన్ నుంచి వెళ్ళిందని. మొత్తం 10 డెన్నులు ఈరోజు సిట్టు కనిపెట్టింది. మొత్తం ఆ డెన్నులకు సంబంధించి ఫోటోలు కూడా తీశారు వాళ్ళు. సో అందుకని ఈ తాడేపల్లి డెన్ నుంచి ఎవరు పట్టుకెళ్లారు అనే దానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి. సో అక్కడ సజ్జల ఇరుక్కుంటే చెప్పలేం. సజ్జల ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే అప్పుడు ఈ పార్టీ జెండా సజ్జల మోస్తాడా? మీరు ఇందాక అడిగిన దానికి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకేం కనిపించట్లేదు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి వీ డోంట్ థింక్ సో. ఇప్పుడు కేసు ఉన్నా లేకపోయినా వైవి సుబ్బారెడ్డికి అంత కెపాసిటీ అయితే లేదు. అంటే మీరు క్యాపబిలిటీస్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సజ్జల కెన్ డూ దట్. ఎందుకంటే సజ్జల ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక షాడోగా పెట్టి, యాక్చువల్గా ఈయన్ని మన షాడో ముఖ్యమంత్రి అన్నాం, తప్పది. షాడో జగన్మోహన్ రెడ్డి, మొత్తం మనకి ఫ్రంట్ ఫేజ్ మాత్రం ఎవరు సజ్జలే. కాబట్టి సజ్జల కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. అంటే మేనేజ్ చేయటంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో కానీ ఆయనకు అది ఉంది. కాబట్టి అంటే గత 10 ఏళ్ళుగా ఆయనతోటే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఆయన ఒకవేళ ఈ స్కామ్లో ఇరుక్కోకపోతే ఖచ్చితంగా సజ్జల మోస్తారా, లేదు హూజ్ నెక్స్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఏది ఏమైనా కర్మ ఫలితం అయితే అనుభవిస్తారండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో ఇంకెంతమంది కర్మ ఫలితాన్ని పంచుకుంటారు అనేది మాత్రం మనం చూడాలి. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేందుకే తప్పించి ఇంకేం లేదు. ఈ 10 సంవత్సరాల మద్యం పాలసీపై చర్చకు సిద్ధమా అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు సవాల్ విసిరారండి. సో మరి ఈయన చూస్తే ఎలా సవాల్ విసురుతున్నాడు, మిథున్ రెడ్డి గారు చూస్తే నేను నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను, నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఎవరైనా సవాల్ విసిరింది వైవి సుబ్బారెడ్డి. అంటే కల్తీ మద్యం గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి సంగతి ఏంటనే అక్కడ కూడా ఒక సిట్ ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ అంత స్పీడ్ వెళ్ళటం లేదా? మద్యం సిట్ వెళ్ళినంత స్పీడ్గా మా కల్తీ నెయ్యి సిట్ ఎందుకు వెళ్ళటం లేదని ప్రశ్నిస్తున్నాడా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సుబ్బారెడ్డి ప్రశ్నని ఎలా చూడాలి? ఇప్పుడు మిథున్ రెడ్డి లేకపోతే వైసీపీ లేదా? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీని చావు దెబ్బ తీశాడు. ప్రజల తరపున పోరాడే వాళ్ళ గొంతు నొక్కుతుంది. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉండి మరి ప్రజల తరపున పోరాడుతున్నారు అని చెప్పి కదా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. నిన్న దీనిపై స్పందిస్తూ అంటే 11 ఏళ్ళుగా ఉన్నాడు మిథున్ రెడ్డి, నాకు తెలిసి లోక్సభ సభ్యుడిగా 3 టర్ములు గెలిచాడు. ఇంకా టర్మ్ అవ్వాల, 4 ఏళ్లకి ఇంకా ఉంది పాపం, సంవత్సరానికి జైలుకి వెళ్ళాడు. 11 ఏళ్లలో మిథున్ రెడ్డి చేసిన ప్రజా పోరాటాలు ఏమైనా చెప్తావా? ఇప్పుడు నువ్వేదో అంటున్నావు కదా, మిథున్ రెడ్డి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని కూడా అంటున్నారు. ఏ ప్రశ్నలు వేసాడమ్మా? ఏ గొంతు అక్కడ అయింది లేచిందో నాకైతే అర్థం కాదు. పార్లమెంట్లో ప్రస్తావించారు కదా మార్గదర్శి ఫండ్స్ గురించి. అయ్యా, ఏది ఈనాడులో ఇతని యొక్క అక్రమాలు, వీళ్ళ కుటుంబం యొక్క అవినీతి, అరాచకాలు పుంఖానుపుంఖాలుగా సీరియల్ పెట్టేసరికి ఇతనికి పాపం బీపీ పెరిగిపోయి అక్కడ పోయి ఈనాడు గురించి, లేకపోతే నేరుగా ఈనాడు ఏం చేయలేరు కాబట్టి మార్గదర్శి గురించి మాట్లాడతాడా? అది అసలు విషయం. ఇప్పుడు నువ్వు చెప్పావు రహస్యం ఏంటి అనేది. నేను ఇప్పుడు దాకా అనుకున్నా ఏంటా మిథున్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు అని. చూసావా మార్గదర్శి ఎఫెక్టు? ఇప్పుడు మార్గదర్శి గురించి ఎత్తకుండా ఉంటే పాపం కొన్ని రోజులు బయట ఉండేవాడు. అంటే ఉసురు పోసుకోవటం. ఏది రామోజీరావు అంటే మరి అక్కడ ఒక ఏది ఇప్పుడు మూవీ మొగల్ అంటారు. ఆయన ఎవరిని మేడం? రామానాయుడునో ఎవరిని అంటారు. ఈయన్ని మీడియా మొగల్ అంటారు. ఎవరిని? రామోజీరావుని. దేశం మొత్తం నచ్చాడు, ప్రపంచం మొత్తం మెచ్చింది, వీళ్ళకి నచ్చడం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు. ఆయనకి పద్మ విభూషణ ఏదో ఇచ్చారు. ఎవరికి? రామోజీరావు గారికి. ఎవరు? ప్రధాని మోడీ, అప్పటి రాష్ట్రపతి. అంటే మీరు ఫిలిం సిటీ ఒకటి కట్టి అసలు ఇవాళ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. అతను ఎంతమందికి ఉపాధి కల్పించాడు, ఏ విధంగా ఆయన డెవలప్ అయ్యాడు, సంస్థను నిలబెట్టాడు,
ఇలా చేశాడా ఆయన వ్యాపారాలు, ఆయన యొక్క ఇది ఈ రకంగా ఈ బ్రైబ్స్, ఈ అక్రమ వసూళ్ళు, ఈ బెదిరింపులు, అంటే వీళ్ళు ఏంటి ఇక్కడ ఇష్యూ? ఇప్పుడు సుబ్బారెడ్డి మాటలు కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు కావచ్చు, ఏదో నెరేటివ్ అంటాడు, కట్టుకథలు అంటాడు, కల్పిత కథలు అంటాడు అంబటి రాంబాబు. ఇందులో కథ ఏంటో చెప్పు. ఇప్పుడు మీరు మద్యం పాలసీ అసలు మీరు ఏమని చెప్పారు జనానికి? మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు పాదయాత్రలో. మేనిఫెస్టోలో మరి అప్పటికి అవగాహన లేదు మా వాడికి అంటాడు సజ్జల రాసినట్టున్నాడు. ఏంది? సంపూర్ణ ఎత్తిపారేసి దశల వారీ మద్య నిషేధం అన్నాడు. ఏం చేశాడు? జర్నలిస్ట్ కదా, కొద్దిగా తెలివి తొండ ముదిరి పూసర వెళ్ళైనట్టుగా ఈ జర్నలిస్ట్ ముదిరి ఈయన లీడర్ అయ్యాడు. అది కాదు. ఇప్పుడు మీరు చేశారా దశల వారీ మద్య నిషేధం? దశల వారీ మనీ లాండరింగ్ చేశారు. ఏదేమైనా మరి మధ్య స్కామ్ జరిగిందన్న మాట వాస్తవం అయితే, బట్ వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ విసిరారు కదా, మరి కూటమి పార్టీకి సంబంధించి మరి ఎవరైనా సవాల్ స్వీకరించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మరి స్వీకరించాలి కదా. ఎందుకు ఎక్కడ చర్చించాలి? సిట్ దగ్గరికి వచ్చి చర్చిస్తాడా? ఇందాకే చెప్తున్నా కదా, కాలింగ్ అంటారు. ఏది? సుబ్బారెడ్డి కాలింగ్ సిట్ అన్నమాట. ఆ తిరుపతి సంగతి ఏంటో తేల్చండి, ముందు నన్ను కూడా పంపండి, నాకు కూడా ఒక బ్యారక్ సిద్ధం చేయండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టుగా కనపడుతోంది. టీటీడీ చైర్మన్గా ముందు దాని చర్చకి వెళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు 3 ఏళ్ళు టీటీడీ చైర్మన్గా చేసిన అవినీతి అరాచకాలు, 10,000 కోట్లు కొల్లగొట్టారు స్వామివారి సంపద, భక్తుల యొక్క విరాళాలు. భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు అంత తొందరపడతారు? మెల్లగా వస్తున్నారు కదా, చర్చిద్దాం రమ్మని సుబ్బారెడ్డి అడగాల్సింది ఎవరిని? కేవీ రావుని. వాళ్ళ అబ్బాయిని కూడా పక్కన పెట్టుకుని జడ్జిగా పెట్టుకోమను. ఎవరిని? కొడుకు విక్రాంత్ రెడ్డిని. లేదు అసలు ఈయన పెట్టుకోమను. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు 14 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఎవరినన్నా పారిశ్రామికవేత్తలను బెదిరించిందా ఈ ప్రభుత్వం పాయింట్ బ్లాంక్లో? అరే కేవీ రావుని మీరు పాయింట్ బ్లాంక్లో బెదిరించి 3,600 కోట్లు షేర్లు రాసుకున్నారు. సెజ్ కబ్జా ఫస్ట్ టైం విన్నా నేను. సెజ్ను కూడా కబ్జా చేయొచ్చు అని నాకు తెలియదు. పోర్ట్ కబ్జా. పోర్ట్ అంటే ఎన్ని కిలోమీటర్లలో ఉంటుంది? సముద్ర తీరం ఎలా ఉంటుంది? కబ్జా అంటే నాకు తెలిసి ఏదో ఒక ఎకరం పొలం కబ్జా చేస్తాడు, లేకపోతే ఒక ఇల్లు కబ్జా చేస్తాడు, ఒక ఇళ్ల స్థలం కబ్జా చేస్తాడు అనుకున్నాను. కానీ ఈ సన్నాసులు వీళ్ళు ఏంటి? అమ్మో అసలు అది కాదు. డిస్టిలరీల కబ్జా. ఈయనెవరు? మిథున్ రెడ్డి. పోర్టుల కబ్జా, సజ్జల కబ్జా, విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి. మొత్తం రాష్ట్రమే కబ్జానా జగన్మోహన్ రెడ్డి? ఫలితం అనుభవిస్తున్నారు కదా. ఇవాళ ఎందుకు ఈ నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాలు గాలిన పిల్లిలాగా ఎందుకు తిరుగుతున్నాడు? మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత ఎంపీలు అందరూ కూడా రియాక్ట్ అయ్యారండి. వైసీపీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, రెడ్ బుక్ పాలన గురించి కంపల్సరీ ప్రస్తావిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంతమంది ఎంపీలు ఉన్నారమ్మా వాళ్ళు? లోక్సభలో నాకు తెలుసున్నది 4. ఆల్రెడీ ఒకడు జైలుకి వెళ్ళాడు, ఇంకొకడు జైలుకి వెళ్ళబోతున్నట్టున్నాడు. అసలు అతను వెళ్ళడు. ఎవరు? లోక్సభకి గైరు హాజరయ్యే పార్లమెంటు సభ్యుల్లో ప్రథముడు అవినాష్ రెడ్డి. అంటే 2 లేరు. ఇంకెవరున్నారు? 2. లోక్సభలో మాట్లాడేది ఎవరు? తనూజానా? ఏం మాట్లాడతారు? దేని గురించి మాట్లాడతారు? కృష్ణదేవరాయలు మాట్లాడుతున్నాడు. అది చూడండి. అది ఉంది. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉతికి ఆరేస్తాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలు దీనిపైన చర్చ పెట్టమన్నాడంట. లిక్కర్ స్కామ్ మీద 100 కోట్లు గడ్డి స్కామ్ మీదే చర్చించింది ఈ సభ. దానికన్నా మరి 1000 రెట్ల కుంభకోణం ఇది 1,00,000 కోట్లు స్కాము. దీనిపైన ఇవాళ చర్చకి సిద్ధం కాదు. చర్చ పెట్టండి అని ఆయన డిమాండ్ చేస్తున్నాడు కృష్ణదేవరాయలు. మరి ఈయన లింగులు ఇట్టుకోమంటే ఈయన ఒక్కడే అనుకుంటే ఇప్పుడు రాజ్యసభలో ఉంది. అయోధ్యరామరెడ్డి కూడా పత్తా లేడు. ఎవరు? ఈ సుబ్బారెడ్డి గారు. మరి ఆయన ఏమో ఎక్కడ చర్చిస్తాడు? ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టాడా? ఎప్పుడు పెడతాడు? ఎందుకని పెట్టలేదు అంటే, మిథున్ రెడ్డి నీ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, 3 సార్లు ఎంపీ అరెస్ట్ అయితే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా? అక్కడే తెలిసిపోట్లా. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఈ జెండా ఎత్తేది ఎవరంటున్నారు, జెండా మోసేది ఎవరన్నారు? హర్ష వర్ష వస్తున్నారా?
ఇద్దరిని చెరోగేపున పెట్టుకుని మరి మేడం భారతి పాదయాత్ర చేస్తుందా? ఎటు షర్మిల రాదు. ఎందుకంటే షర్మిల ఉసిరే కదా వీళ్ళు పోసుకుంది, ఆమె ఆస్తులు తిన్నారు కదా. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మరి తల్లి వచ్చుద్దా చెప్పు? విజయం వచ్చుద్దా? కేసేసారా? కేసు ఏమైంది? తీర్పు రిజర్వ్లో పెట్టినట్టుంది NCLT. అంటే వీళ్ళకి ఇప్పుడు అసలు జెండా మోసే దిక్కు లేదనమాట. అలాగే మరి నారాయణ స్వామి కూడా ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి విచారణకు హాజరవ్వలేను కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా అని కూడా ఆయన అన్నట్టుంది. మరి మిథున్ రెడ్డి గారేమో August 1 వరకు రిమాండ్ ఉండింది. మరి ఈ గ్యాప్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ కానీ పిలిచే ఛాన్స్ ఉంటుందంటారా? ఛార్జ్ షీట్లో ఆయన పేరు చేర్చినా కూడా నారాయణ స్వామిది కూడా తేలాలి కదండి. సార్ నారాయణ స్వామి గారి తేలిపోతే అప్పుడు నారాయణ స్వామి ఏం చెప్తారో చూసాక ఆయన సహకరిస్తే గొడవ ఉండదు, సహకరించకపోతేనే సమస్య. తర్వాత ఆయన సంతకం పెట్టారా లేదా, సంతకం అయిందా కాదా, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు మనకి. అట్లాగా ఇక్కడ కూడా ఈయనకి తెలియకుండానే మద్యం పాలసీ జరిగిందనేది కదా. సో ఈ మద్యం పాలసీ ఈయనకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, ఈయన సంతకం ఈయనే పెట్టారా ఫోర్జరీనా, అది ఏంటి అనేది తెలియాలి కదండి. సో నాకు తెలిసి ఏం సార్ అంతే కదా, నారాయణ స్వామి గారు వచ్చి వెళ్ళాక కదా జగన్ ఫోర్జరీ చేయడంలో వీళ్ళు చాలా మంచి స్కిల్డ్. అది ఇక్కడ స్కిల్ చాలా బాగుంది వీళ్ళకి. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఫోర్జరీ అసలు మామూలుగా చేశాడు. మామూలు శ్రీనివాసరెడ్డి సంతకమే ఫోర్జరీ. ఎస్, అందుకని అది తేలితే కానీ జగన్ది ఫైనల్ అవుతుంది. ఈలోగా ఫస్ట్ వస్తుందిలేండి. ఇప్పుడు 20వ తారీఖు కదా వీళ్ళు ఇంకొక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము ఫైనల్గా మొత్తం వివరాలతో సిట్ అంది కాబట్టి ఈలోగా ఈయన అంటే యాక్చువల్గా నారాయణ స్వామి వచ్చి తీరాలి. మరి భయపడి వీళ్ళతో ఏమైనా లాలూచీలు పడుతున్నాడా ఏంటి, నన్ను బయటికి తీసుకొస్తారా తీసుకురారా, నా పేరు వచ్చింది కదా 50 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నాకు మచ్చలేదన్నాడు ఆయన. సో ఇప్పుడు మరి వాళ్ళతో ఏం మాట్లాడుకుంటున్నాడా ఆయన, భయపడుతున్నాడా, ఏడుస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డిని మరి ఏం బతిమాలుకుంటున్నాడు మనకు తెలియదు. సో అనారోగ్యం అనేది ఒక బహానా అనుకోండి, అది పెద్ద విషయం కాదు. ముందు అసలు అరెస్టులు అంటేనే లేదు, సిట్ కానీ లేకపోతే సిబిఐ కానీ ఎవరు పిలిచినా కూడా ముందు వీళ్ళందరికీ కూడా అనారోగ్యం వస్తుంది. మిథున్ రెడ్డి కూడా మీకు గుర్తుందో లేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళమంటేనే వెళ్తాడు. అదే సిట్ దగ్గరికి సిట్ పిలిచినా వెళ్ళడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఆయన స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా నిన్నను నాకు ఇది టెస్టులు చేస్తారు కదా, ఈ హార్ట్ బీట్ ఏదో కొంచెం చిన్న తేడా వచ్చింది అని అది కూడా అన్నాడు నిన్న. అందుకని వీళ్ళకి అనారోగ్యాలు ఎలాగో వస్తాయి, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటాడు తెలీదు, మర్చిపోయాను, గుర్తు లేదు అంటే అప్పుడు సిట్ వాళ్ళు అన్ని గుర్తు తెప్పిస్తారు. తెప్పించాక అప్పుడు అరెస్ట్ అవుతాడు ఆయన. మరి ఏం జరుగుతుందో చూద్దాం.